బహిరంగ సభలో పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునేలా నిజమైన ప్రజా ప్రభుత్వం అని కొనియాడారు. ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రైల్వే జోన్ కార్యకలాపాలు నేటి నుండి ప్రారంభం కావడం వెనుక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నిరంతర కృషి, పోరాటం ఉన్నాయని ప్రశంసించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి ముఖ్యంగా వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. గత పాలకులు రైల్వే జోన్ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పనులను వేగవంతం చేసి కార్యకలాపాలను ప్రారంభ దశకు తీసుకువచ్చింది అని శిరీష పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పలాస నియోజకవర్గ పరిధిలో మరికొన్ని రైల్వే సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం సాధిస్తాము అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ ఉన్నతాధికారులు, పలాస నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు గారికి మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారంటే ఇలాంటి పార్టీలో, ఇలాంటి ప్రభుత్వంలో, ఇలాంటి జిల్లాలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా సంతోషపడుతున్నాము. ఏం మాట్లాడారండి ఈ రోజు? ముఖ్యంగా ఇటు ఇచ్చాపురం నుండి పలాస వరకు 7 స్టేషన్లు మొన్నటి వరకు కుంటాలో ఉండేవి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి కూడా మనం పరాయి రాష్ట్రం వాళ్ళగా ఫీల్ అయ్యే వాళ్ళం. ఈ రోజు ఈ రైల్వే స్టేషన్లో ఉన్న వాళ్ళని, ఉద్యోగుల్ని ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరాన్ని మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో, మన విశాఖపట్నం డివిజన్లో రావడం ఎంత గర్వకారణమో ప్రతి ఒక్కరు ఈరోజు అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇది మామూలు కష్టం కాదు. 2014లో నవ్యాంధ్రగా రేపొద్దున ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కళ మన విశాఖ డివిజన్ రావాలని 5 సంవత్సరాలు ముగ్గురు ఎంపీలు, అప్పుడున్న 22 మంది ఎంపీలతోని కష్టపడ్డారు. గత ప్రభుత్వం 25 ఎంపీలు ఇస్తే ఏమన్నా చేస్తానంది, కానీ ఒక్క ఎంపీ కూడా పనికి రాకుండా పోయారు. ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో 2 సంవత్సరాల్లో ఈ రోజు అమరావతి సాకారం అవుతుంది, భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది. అలాగే ఈరోజు మన ఉత్తరాంధ్రకి ముఖ్యంగా మనందరూ గర్వపడే విధంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా వచ్చింది. చాలా మంది ఉద్యోగులు వచ్చారు. రాత్రి వాళ్ళని అప్పు కలిపేశారని ఒక్క ఫోన్ చేయగానే రావు ఇదంతా ఇబ్బందిగా ఉంది. మన పలాస ప్రజలు, మన ఇచ్చాపురం ఉద్యోగులు ఈరోజు రాత్రి ఒక్క ఫోన్ కాల్తో, ఒక ఆర్డర్తో మన గుడ్డాలోని లేకపోతే అటుపక్క కలిపేశారంటే ఒకే ఒక ఫోన్ కాల్తో ఈరోజు మనందరూ ఇబ్బందులు తీశారు. ఈ సందర్భంలో ఒక మాట చెప్పదలుచుకొని, మన ఒక్కరు మనం చెప్పాల్సిన అవసరం లేదు, మన చేతులు పనులే చేస్తాయి. కానీ ఈ పలాసలోని ఒక ప్రత్యేకమైన వైసీపీ బ్యాచ్ ఉంది, వాళ్ళకి తెలియాలని మాట్లాడుతున్నారు. మన చిన్నప్పుడు మన కళలు చదువుకున్నాం, 3 కోతులు ఉండేవి. వారికి ఏమో చెప్పేవాళ్ళం, చెడు ఎరుకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అని ఆ రోజు నీతి కథలు చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు పలాసలో ఉన్నారు వైసీపీ, వాళ్ళు ఏమన్నారో, జంతువులు అన్నారో, పశువులు అన్నారో తెలియదు. వాళ్ళకి అభివృద్ధి కనిపించదు, అభివృద్ధి గురించి మాట్లాడరు. ఏం మాట్లాడండి? రామ్మోహన్ నాయుడు గారు బెంచీల నాయుడు, మరి ఆ బెంచీలనే కదా జనాలు కూర్చుంటున్నారు. ఈరోజు సాగర మాన కింద అన్ని మత్స్యకార గ్రామాలకి లైట్లు వేస్తుంటే లైట్ నాయుడు మాట్లాడడానికి నోరు ఎలా వస్తుందో అర్థం కాలేదు. ఈరోజు రాష్ట్ర కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి కూడా మన రాష్ట్రాన్ని, ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర జిల్లాని, అందులోని శ్రీకాకుళం జిల్లాని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ఈరోజు ఆరోగ్యం వచ్చిందన్నా, మాట మాట్లాడగా కేవీపీ తీసుకొచ్చారన్నా, ఈరోజు ఇక్కడ సాకారమైందన్నా, దాని వెనకాల ఆయన కష్టం ఏంటో తెలియాలి. ఈరోజు అభివృద్ధి అని చెప్పి జేసీబీలు తీసుకొచ్చి తెలుగుదేశం నాయకులు ఇల్లు కూర్చొచ్చినంత ఈజీ కాదు. అభివృద్ధి అంటే కష్టపడి ఈరోజు 2 సంవత్సరాల్లోనే ఇటు పలాసలో, ఇటు శ్రీకాకుళం జిల్లాలో, ఇటు రాష్ట్రం మొత్తం మీద కూటమి ప్రభుత్వ నాయకులు, కూటమి పార్టీ నాయకులు అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తున్నారు. మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఈరోజు ఇచ్చిన సూపర్ 6 హామీలతో
జిల్లాలో తనకి ఓట్లేసిన 7 నియోజకవర్గాల జనాన్ని కానీ మర్చిపోకుండా ఇచ్చిన మాట ప్రకారం మనకి అభివృద్ధిని కళ్ళకు కట్టి ఇతర జిల్లాల